90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, బ్రహ్మముహూర్తం ఎపిసోడ్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ అలాగే ఒక యూనిక్ స్టైల్ని మేము చూసాం సార్. మాకు తెలియని విషయాలు మేము తెలుసుకున్నామని అన్నారు. దాంతోపాటు చక్రాస్, అసలు చక్రాస్ అంటే ఏంటి, చక్రాస్ 7 చక్రాస్ అని తెలుసు, కానీ ఎవరైనా కూడా బేసిక్గా ఒక నాలెడ్జ్ అవేర్నెస్ పెంచుకోవాలి అన్న, లేదు అంటే చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియో కూడా చేయండి అని అడగడం జరిగింది సార్. సో వాళ్ళందరి కోసం మాకు 7 ఎపిసోడ్స్ చక్రాస్ గురించి కావాలి. అండ్ దాంతోపాటు ఈరోజు ఈ ఎపిసోడ్లో చక్రాస్ అంటే ఏంటి అండ్ వాటిని ఏ రకంగా మనము యాక్టివేట్ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి సార్? చాలా హ్యూజ్ టాపిక్. చక్రాస్ మీదే 10 రోజులు కంటిన్యూస్గా మాట్లాడగలం బ్రేక్ లేకుండా. అంత హ్యూజ్ సబ్జెక్ట్. అండ్ ఇవన్నీ ఎథేరియల్ బాడీలో ఉంటాయి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు డాక్టర్ గారు అయ్యుండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. డాక్టరే ఇది నా సాధన రూపంలో తెలుసుకున్నవి, చదివినవి, అక్కడెక్కడ తెలుసుకున్నవి. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రయత్నపూర్వకంగా అందరూ తెలుసుకోవాలి. బాడీని డిసెక్ట్ చేస్తే ఇవి కనిపించవు. ఓకే, సో ఎథీరియల్ బాడీ ఆర్ మన లోపల ఉండే చక్రాస్ ఆర్ అన్ అమేజింగ్ జోన్. కాబట్టి ఈ చక్రాస్ని అర్థం చేసుకోవడం, దీస్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ అంటారు. మన శరీరం ఫామ్ అవుతున్నప్పుడు ఈ శరీరాన్ని నిలబెట్టడానికి ఎనర్జీస్ 72,000 నాడుల రూపంలో ప్రవహిస్తున్న ఎనర్జీస్ ఒక చోటలా కాంగ్రిగేట్ అయితే చక్రములుగా చెప్తారు. ఈ చక్రములు సైక్లికల్గా తిరుగుతూ సైక్లికల్గా, అందుకే చక్రము అంటారేమో. ఓకే, సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 7 చక్రాలు అంటారు. కొన్ని బుక్స్లో భైరవ కల్పల్లో 9, 12 చక్రాలు కూడా చెప్తారు. బట్ బేసిక్గా మన ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం 7 మనం అర్థం చేసుకోవాలి. 6ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. 7వది ప్రోగ్రెస్ రిపోర్ట్. అది ఆటోమేటిక్గా ఇవన్నీ బాగుంటే అది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ చక్రములు అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత మినుగుమంటూ ఉంటుంది. అందులోనూ ఇవి ఎప్పుడైతే ఓపెన్ అయ్యి సర్క్యులేట్ అవుతాయో, చక్రము ఫ్రీ ఫ్లోగా తిరుగుతుంటుందో, దెన్ యూ అలైన్. ఎప్పుడైతే అలైన్ అవుతుందో చక్రాస్ అన్ని అలైన్మెంట్లోకి వచ్చి చక్రాస్ అన్ని కరెక్ట్గా వెలగడం స్టార్ట్ అవుతాయి. అంటే వీటికి కలర్స్ ఉంటాయి. ఓకే, విబ్జియోర్ కలర్స్ అన్నీ ఉంటాయి. కిందది మూలాధారం రెడ్, పైనది వైలెట్. అట్లాగా మొత్తం ఈ చక్రాస్ అలైన్ అయినప్పుడు కింద నుంచి కుండలిని శక్తి పైకి రైజ్ అవుతూ ఉంటుంది అంటారు. చక్రాస్ కరెక్ట్గా ఉంచుకోవడం, కుండలిని రైజ్ అవ్వడము, సహస్రారము రీచ్ అవ్వడము ఇస్ అ టార్గెట్. బేసిక్గా ఎవరైనా సాధన చేయాలనుకుంటే ఇది టార్గెట్. అయితే దీన్ని చెయ్యడం ఎలాగా అన్నది ఇంపార్టెంట్. చెయ్యాలి అంటే ఒక ఊహకు కొంతమంది ఋషులు మునులు దర్శించినది ఊహ రూపంలో చెప్పడం జరిగింది. అంటే ఇలా చూస్తే ఇలాంటి ఎనర్జీ ఎక్స్పీరియన్స్ ఉంటుందా లోపల అని తెలుసుకోవడం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ మూలాధార చక్రము. మూలము ఆధారము కిందకు ఉంటుంది, కాక్సిజియల్స్ రీజన్లో ఉంటుంది, స్పైన్కి కింద భాగంలో ఉంటుంది. మూలాధారము 4 దళాలతో ఉండి 4 పెటల్స్, 4 పెటల్స్లో మధ్యలో రెడ్ గణపతి కూర్చుని ఉంటాడు. జస్ట్ ఇమాజిన్, మన స్పైనల్ కార్డ్ కిందకి వెళితే ఒక రెడ్ గణపతి, మంచిగా వెలిగిపోతూ ఉండే రెడ్ గణపతి. ఆ గణపతి చుట్టూరా 4 అధిదేవతలుండి వరద, శ్రేయ, షండా, సరస్వతి, ఇలాగ 4 అధిష్టాన దేవతలు ఆ దళము మీద కూర్చుని ఉంటారు. ఎప్పుడైతే ఈ చక్రం ముడుచుకుని ఉంటుందో వాడికి బేసిక్ నెసెసిటీస్ కూడా నిండదు. అంటే రోజు తిండి కోసం ఫైటో, లేకపోతే తిండి, వేసుకోవాల్సిన బట్టలు, లేకపోతే రెంటు, ఇల్లు రెంటు, ఈ కష్టాలు ఉన్నాయో, ఆధారమే లేకుండా, మూలము లేకుండా ఉండిపోయిన వాళ్ళకి ఇది అసలు ఓపెన్ అవ్వదు. ఎవరైతే సొంత తిండితో, సొంత డబ్బుతో, సొంతంగా తెచ్చుకుంటాడో వాడికి మూలాధారం లేవడం స్టార్ట్ అవుతుంది, ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మూలాధారము కదలడము, యాక్టివేట్ అవ్వడము, చక్రము తిరగడము, ఒక్కొక్క రూపంలో దర్శనం అవుతుందో ఆటోమేటిక్గా వాడి బేసిక్ నీడ్స్ ఫిల్ అయిపోతాయి. సడన్గా ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, తెలుస్తుంది, లైఫ్లో ఒక సెటిల్మెంట్ వస్తుంది, ఒక లెవెల్ వస్తుంది. సో ఇది రావాలి అనుకుంటే డబ్బు కష్టము లేకుండా, ఇంట్లో తిండి కష్టము లేకుండా, వేసుకోవాల్సిన బట్టల కష్టం లేకుండా, షెల్టర్ ఉండాలి అంటే మూలాధారం కరెక్ట్గా ఉండాలి. ఈ మూలాధారములో ఉండే హేరంబ గణపతి ఆర్ రెడ్ కలర్లో ఉన్న గణపతి ఎప్పుడూ కూడా అలా వెలిగిపోతూ ఉంటాడు. కానీ ఈ చక్రము యొక్క ఎనర్జీని కప్పేసి ఉంటుంది. మనము చేయాల్సింది, ఎవరైనా సాధన చేసుకోవాలి అనుకుంటే
చాలా చాలా ముఖ్యం దీన్ని సాధన చేయడం. దీన్ని ఊపిరి లోపలికి తీస్తున్నప్పుడు ఇమాజిన్ మన ఊపిరి లోపల తీసుకుంటుంటే ఆ ఊపిరి వెళ్ళి ఆ లోపల ఉన్న గణపతికి అభిషేకం చేస్తున్నట్టుగా నీ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ఆ గణపతికి అభిషేకం చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళగలగాలి. ఎప్పుడైతే ఆ గణపతిని లోపలికి ఇమాజిన్ చేసుకుంటుంటామో ఆ చక్రము యొక్క అటాచ్మెంట్స్ అన్నీ ఎన్ని రోజులు పట్టేసున్న మలినమంతా పోయి ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్. ఇది తెలియక చాలామందికి ఇది తెలియక గణపతిని మనం యాక్టివేట్ చేసుకోలేక ఎంతసేపు అలా మొద్దుగా ఏమీ చేయలేక నా కష్టాలు ఇంతే, నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే అని ఉంటారు. సో నేనంటుంది ట్రై దిస్ అవుట్. దీనిలో రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన పనిలే కదా, ట్రై చేసుకోండి. మంచిగా ఒక పక్కన కూర్చోండి, స్ట్రైట్గా స్పైనల్ కార్డ్ పెట్టండి. నీ స్పైనల్ కార్డ్కి నీ నెక్కి ఒక స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా చూసుకోండి. స్టిఫ్ అయిపోద్దు, బెండ్ అయిపోద్దు. ఒక లైన్లో పెట్టండి. ఊపిరి తీసుకోండి. నీ లోపల ఉండే ఆ అధిదేవతలు గణపతికి ఆ ఊపిరి వెళుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకుని మెడిటేషన్ స్టార్ట్ చేయండి. దీంతోపాటు ఎవరికైతే డౌట్గా ఫియర్గా నేను చెయ్యలేను అనే పిరికితనం ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ ఈ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోలేరు అంటారు. నీ శక్తి మీద నీకు డౌట్ ఉన్న రోజులు, ఏమీ చేయలేను అని ఎవరి మీదైనా డిపెండ్ అయి తింటున్నన్ని రోజులు యూ కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. నీకు ఈ మూలాధారం అయితే కంప్లీట్లీ ఓపెన్ అవ్వదు. అందుకని కంప్లీట్గా మూలాధారం ఓపెన్ అంటే నీ తిండి నువ్వు సంపాదించుకో. నువ్వు ఏదైనా కానీ నీ తిండి నువ్వు సంపాదించుకో. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పూర్వజన్మ సుకృతం వల్ల, కొన్ని పూర్వజన్మ పుణ్యాల వల్ల ఈ జన్మలోకి మనకి క్యారీ ఓవర్ అయ్యి వచ్చినా కొంతమందికి చక్రం ఓపెన్ ఉన్నా ఇప్పుడు గనక నా తిండి నేను సంపాదించుకోలేకపోతే, నా శక్తిని నేను గుర్తించలేకపోతే, నేను డౌట్గా భయంగా బ్రతుకుతూ ఉంటే ఎప్పటికీ మూలాధారం యాక్టివేట్ అవ్వదు, చక్రము ఓపెన్ అవ్వదు. సో అందుకని ఆ గణపతిని తలుచుకుంటూ చుట్టూ ఉన్న అధిష్టాన దేవతలని ఆవాహన చేస్తూ ఎవ్రీడే పూజ చేయండి. ఆవాహన, అధిష్టానము ఇలా చెప్పగానే ఏమైనా మంత్రాలు రావాలేమో అనుకుంటారు. ఏ మంత్రమో అవసరం. మంచిగా ఇమాజిన్ ప్రాపర్లీ. నీ జర్నీ లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏవేవో థాట్స్ వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి కాదు. నీ లోపల ఉన్న గణపతిని మేల్కొల్పాలి ఈజ్ ద టార్గెట్. దీన్ని ఎవరితో పని లేదు. ఇట్లానా, ఇది ఆ సిస్టమ్ కదా, అది ఈ సిస్టమ్ కదా అని 10 రకాలు చెప్పొద్దు. ఇది ఒక సిస్టమ్, ఇలా ఫాలో అవ్వండి. ఓకే, ఇది మెథడ్. ఎప్పుడైతే ఆ రెడ్నెస్ మనకి ఆ ఎరుపు రంగులో ఉన్న ఆ మూలాధారము యాక్టివేట్ అవుతుందో తెలియకుండానే సక్సెస్ వస్తుంది. తెలియకుండానే మనకు జరగాల్సింది జరుగుతాయి. తెలియకుండానే ధైర్యం వస్తుంది, దమ్ము వస్తుంది. తెలియకుండానే మనకు ఒక శక్తి వస్తుంది. ఓకే, కొంచెం అది కదిలితే యూ విల్ సీ లైఫ్ విల్ బి ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో మూలాధారము, ఆధారమైన గణపతిని, స్పైనల్ కార్డ్ కింద ఉండే గణపతిని యాక్టివేట్ చేసుకోవాలి. మూలాధార గణపతి యాక్టివేట్ చేయాలంటే మనకి అగరబత్తి చాలా హెల్ప్ చేస్తుంది. హేరంబ గణపతి ఆర్ పసుపు గణపతి దగ్గర ఉంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ గణపతికి ఎప్పుడు 2 శ్రద్ధ కంపల్సరీ. ఓకే, అండ్ నిజంగా నువ్వు పని చెయ్యాలి అనుకున్న ఇంటెన్షన్ తెలిసిపోతుంది భగవంతుడికి. నువ్వు ఏమీ తప్పించుకోలేవు, తెలిసిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీక్ అవుతుందో లేదో, నా వల్ల అవుతుందో లేదో, కుదురుతుందో లేదో, నీకు 10 సంవత్సరాలు రాదు అని ఫిక్స్ అయ్యి దిగు. ఇది 10 years ప్రాసెస్ దిగు. అంతేగాని 2 daysలో అవుతుందా, 3 daysలో అవుతుందా అని దిగితే నీకు నీ మీద అనుమానం అవ్వచ్చు. 2 daysలో నువ్వు అనుమానం పెట్టుకోకు. వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక చేయగలిగితే ఐ థింక్ మూలాధారం, నేను యాజ్ ఐ టోల్డ్ యూ, మూలాధారం ఒక్కదాని మీద చాలాసేపు చెప్పచ్చు. చాలా రకాలు, ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి వీటి మీదే. మీకు టైం దొరికితే ఒక పుస్తకం చదవండి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆ డౌట్ని, ఆ ఫీలింగ్ని తీసేయండి. అండ్ మీ మీద మీరు ఆధారపడడం, మూలాధారం ఈజ్ ఆధారం. మీరు 10 మందికి ఆధారం అవ్వాలి. మీరు ఎవరి మీద ఆధారపడి బ్రతకూడదు. చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎంతసేపు ఇంట్లో ఎవడం తిండి దొరుకుతుందా అని చెప్పి వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజుకెళ్ళామా, వీడి దగ్గర నుంచి అప్పులు చేసామా కాకుండా మీ తిండి మీరు సంపాదించుకున్న రోజున మూలాధారం కదలడం స్టార్ట్ అవుతుంది. మీరు బ్రీదింగ్తో, ప్రాక్టీస్తో, హఠముతో, వాయువుతో, ఊపిరితో మీ శక్తిని గనక కేంద్రీకృతము చేసి, అంటే యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఇంటూ యువర్ స్పైనల్ కార్డ్, దెన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ చేసుకోవడానికి, అంటే నేను పదాలు అటు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్నాను. యాక్టివేట్ అంటే అది ఇన్ని రోజులు నిద్రపోతుందని కాదు, నీకు స్పృహ తెలియడానికి, నీ సిస్టంలో నీకు అది ఇన్క్లూడ్ అవ్వడానికి
ఒక టైప్ ఆఫ్ మెథడాలజీని పట్టుకోండి. మనం చాలా మెథడ్స్ నేర్పించినా ఒక్కొక్క గురువు ఒక్కొక్క సిస్టంలో చెప్తారు. అంటే మెథడ్స్ ఇస్ ఆల్ సేమ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే ఒక్కొక్క ట్యాబ్లెట్ కాంపోజిషన్ సేమే, కంపెనీ పేర్లు మారినట్టుగా మెథడ్ అదే సేమ్, కానీ దానిలో ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా చెప్తాడు. బట్ బేసిక్ జిస్ట్ పట్టండి, మళ్ళీ మార్కెట్లోకి ఇరుక్కుపోకండి. జిస్ట్ పట్టుకుని దాన్ని స్లోగా, ఇంకెవ్వరు అవసరం లేదు, గణపతిని అడగండి, నాకు యాక్టివేట్ ఎట్లా అవుతావు నాయనా కనిపించు అని. హీ విల్ డూ ఇట్. మీకు ఎవరితో పని లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. మీ లోపలే ఉన్న సిస్టమ్ని మీరు ఎవరి దగ్గరకు హెల్ప్ అవసరం. మీరు కూర్చోండి, తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి, మళ్ళీ దిగండి, చేయండి, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అవుతుంది. డెఫినెట్గా సార్, గ్రేట్. అండ్ అలాగే మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ చక్ర గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.